కడుతులలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం అల్లూరి సీతారామరాజు ముంచంగిపుట్టు మండలంలో గల పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంతో పాటు గర్భిణీలకు బాలింతలకు కిల్కారీ అవగాహన కార్యక్రమం నిర్వహించామని లబ్బూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బలపడితేనే కుటుంబం బలపడుతుందని, దేశం కూడా బాగుంటుందనే సంకల్పంతో భారత ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిలో భాగంగానే కడుతులలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వైద్య శిబిరంలో 108 మంది రోగులకు చికిత్స చేసి మందులు అందజేశామని, 5గురికి పై ఆసుపత్రికి రిఫరల్ చేశామన్నారు. భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహిస్తుందని, మహిళల ఆరోగ్య దృష్ట్యా మహిళలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశామన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు సిహెచ్ నాగమణి. జోలపుట్ పంచాయతీ పరిధిలో నేను MLHPగా పనిచేస్తున్నాను. ఈరోజు నా గ్రామం పరిధిలో పంచాయతీ జోలపుట్ అండ్ కడుతుల గ్రామంలో నేను SNSPA ప్రోగ్రాం అంటే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాం చేశాను. అందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో తెలియచేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ముఖ్యంగా మహిళలకి మనం ఏమేం కాంపోనెంట్స్ అంటే మనం ఏమేం పరీక్షలు చేస్తామో ముందుగానే గ్రామంలో వివరించుకొని ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించి, గర్భిణీలు పరీక్షలు చేయించి, గర్భిణీలకి ECG అవన్నీ తీయించి వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ ఏమైనా డిఫాల్ట్స్ కానీ ఉన్నా మన తదుపరి మెడికల్ ఆఫీసర్కి రిఫరల్ చేయాలి. అందులోనే రక్తపోటు ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి మన ఓరల్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ సస్పెక్ట్స్ని చేయాలి. నమస్కారం, నా పేరు శ్యామ్ ప్రసాద్ అండి. లబ్బూరు PHC వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా SNSP స్వస్థ నారీ సశక్త్ పరివార్ అనే కార్యక్రమం ద్వారా మనకి స్త్రీలకి, చిన్నపిల్లలకి అందరికీ ఒక ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. కడుతులు అనే గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో మరి ముఖ్యంగా అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముందుకొచ్చాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 16 రకాల పరీక్షలు చేయమని ఇచ్చారు. ఇందులో మరి ముఖ్యంగా మహిళలకి BP కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, తర్వాత క్యాన్సర్, మరి ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ మనకి ఇందులో ఉంది. NCD/CD సర్వే చేస్తున్నాము. క్యాన్సర్ స్క్రీనింగ్లో కూడా రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, నోటి ద్వారా క్యాన్సర్స్ కానీ ఇవన్నీ స్క్రీనింగ్ చేయడం జరిగింది. వీటితో పాటు రక్తపోతలు కానీ, రక్త నమూనాలు తీసుకున్నాము. మలేరియా టెస్టులు కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి PMJAY, PMVY అనే కార్యక్రమాల ద్వారా కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వెరిఫికేషన్ కానీ చేస్తున్నాము. ఆయుష్మాన్ భారత్ కార్డ్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టీబీ, మరి ముఖ్యంగా టీబీగా నేను MOTCగా పనిచేస్తున్నాను. ఈ టీబీ శాంపిల్స్ని తీసుకున్నాము. వీటి గురించి అవగాహన కల్పించాము. ఇక్కడ వచ్చిన పేషెంట్లకి కానీ, రోగులకు కానీ అనేక రకమైన సర్వీసెస్ గురించి తెలియడం జరిగింది. తర్వాత యువెన్ పోర్టల్, యువెన్ అనేది మనం టీకా వేయించుకున్న తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్ చేయాల్సిన పోర్టల్ అది. ఆ పోర్టల్ కూడా అవగాహన కల్పించాము. తర్వాత టీకాలు ఎప్పుడెప్పుడు వేయాలి, ఎప్పుడు వేయకూడదు, ఏ రకంగా ఏ నెలలో వేయాలి అని అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, ANMs కానీ, సూపర్వైజర్స్ కానీ అన్ని విషయాల్లో ఈ యొక్క 16 కాంపోనెంట్స్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దాకా నడిపించాము. కావున ఇది అందరూ యూటిలైజ్ చేసుకొని అనేక మంది సర్వీసెస్ పొందితే మనం అవకాశం ఉన్నంత వరకు PHC పరిధిలోనే చేసి దానికి తాలూకా ఇంకేమైనా పైకి పంపించాలనుకున్నప్పుడు రిఫరల్ పెట్టిన తర్వాత పాడేరు కానీ, KGH కానీ ఇవన్నీ పంపించడం జరుగుతుంది. తర్వాత మనకు మెరుగైన వైద్యం అందించి వాటి ద్వారా మనకి ఆరోగ్యవంతమైన సమాజం నిలబెట్టాలని, స్వస్థ నారీ అంటే ఆరోగ్యవంతమైన మహిళ ఉంటే తన యొక్క సొసైటీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఈ కార్యక్రమం విజయం చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.